45వ రోజు మరో మలుపు అంటూ రమణి గారు నిన్నటి కంటిన్యూషన్ లో ఏం చెప్పారో చూద్దామండి. హోలిస్టిక్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. మనిషి శరీరంలో ప్రాణశక్తి నిరంతరం ప్రవహిస్తుంది. ఇది కేవలం లభించిన ఒక మహోన్నత ఆశీర్వాదం. జీవితంలో కొంత దూరం మనం నడవాలి అంటే ఇంకొంత దూరం మనం కాంతితో పయనించాలి. ఈ బుక్ రాయటం మొదలుపెట్టి కొంతకాలానికి నేను ఆగిపోయాను. ఎందుకంటే నా లోపలి స్థితి ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. అసలు కారణం నాకు కాస్త తర్వాత అర్థమైంది. రెండోసారి వ్యాధి డిక్టేట్ అయ్యే సమయానికి ముందే నా అంతరంగం ఒక కొత్త దశలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. యూరప్ ట్రిప్. జూన్ లో నేను 15 రోజులు యూరప్ ట్రిప్స్ వెళ్ళాను. ఆ ప్రయాణమే నా జీవితం, నా ఆత్మ. ఈ బుక్ అన్నిటికీ ఒక కొత్త శక్తిని అందించిందని అక్కడికి వెళ్ళాక తెలిసింది. అక్కడి పిఎస్ఎస్ఎం మాస్టర్ చిన్న వయసులోనే ఆధ్యాత్మికంగా ఎంతో సాధన చేస్తున్నారు. నిజానికి నాకు వాళ్ళ సాన్నిధ్యము, ప్రేమ, ఆత్మీయత ఇవన్నీ నన్ను ఒక స్థితికి తీసుకెళ్లాయి. నేను నా ఇన్నర్ బ్యూటీ సెషన్స్ అందిస్తూ వాళ్లతో ఈ 15 రోజులు వాళ్ళ ప్రేమను పంచుకుంటూ ప్రతి ప్రదేశంలో ఆ భూమి శక్తిని అనుభవిస్తూ ఈ బుక్ రాస్తూనే ఉన్నాను. అమెరికా ట్రిప్. అమెరికాలో సెప్టెంబర్ నెల 2025లో 2 నెలలు అమెరికా వాషింగ్టన్ వెళ్ళి అక్కడ నా పిల్లలతో గడుపుతూ ప్రతిరోజు ఈవినింగ్ ఆ స్టేట్లలో వారి టైం జోన్ తాలూకా టైమింగ్స్ బట్టి మెడిటేషన్, ఆత్మ సౌందర్యం క్లాసులు, నా క్యాన్సర్ జర్నీ అన్ని షేర్ చేస్తూ, ముఖ్యంగా ఈ బుక్ లో చివరిగా చాలా చక్కటి ఎడిటింగ్ పాఠకులకు నేను అనుభవించే ప్రతిదీ కూడా క్రిస్టల్ క్లియర్ గా అందించటానికి, ఇంకా ఎడిటింగ్ చేసే అవకాశం అమెరికాలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పుస్తకానికి పరిపూర్ణత పొందినట్లు అనిపిస్తుంది. ఈ బుక్ ఇప్పుడు ఓ సాధారణ రచన కాదు, ఇది ఓ కాంతిని గ్రహించే యాత్ర. ఇది భౌగోళికంగా దేశాలు మారినప్పటికీ ఆధ్యాత్మికంగా లోపలి దారుల్లో వెలిగిన కాంతి. ఈ ప్రయాణం ద్వారా నా లోపల నుండి నిలిచిపోయిన శక్తులు మళ్ళీ ప్రవాహంలోకి వచ్చాయి అని నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఈ బుక్ రాయటం కేవలం నా రచన ప్రక్రియ కాదు, ఇది నా ఆత్మకి ఆవేశం ఇచ్చే ఒక యజ్ఞం. లైట్ వర్కర్ గా నా ఆత్మ పాత్ర. నేను వెలుగుని స్వీకరించాను. ఇప్పుడు అది నాలోని ప్రతి శ్వాసలో విరబోస్తోంది. ఆ వెలుగు ఈ ప్రపంచానికి నా గిఫ్ట్. ఒక లైట్ వర్కర్ గా నా పని కాంతిని తీసుకోవటం, ఆ కాంతిని నాలో నిలుపుకోవటం మరియు అవసరమైన వారికి అది పంపించటం. అది మతపరమైన ప్రయాణం కాదు, ఇది ఆత్మపరమైన బాధ్యత. నిజమైన ప్రేమ, ఔదార్యం, జాలితో ప్రపంచాన్ని ఓ కొద్దిగా మెరుగ్గా చేయాలని సంకల్ప కాంతి అంటే ఎప్పుడూ వెలుగు మాత్రమే కాదు, అది ధైర్యం, ఆశ, ప్రేమ ఇవన్నీ కలగలిపిన జీవన శక్తి. నేను దీన్ని నా పనిగా చూసుకోవటం కాదు, నా ఆత్మ ఈ పని కోసం పుట్టిందని నమ్ముతున్నాను. సమాప్తం. సమాప్తం అంటే ముగింపు కాదు, అది కొత్త జీవన యాత్రకు ప్రారంభం. ఈ ప్రయాణం కొనసాగుతుంది, కొత్త ఆశలు, కొత్త స్వప్నాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటూ. ఎదుర్కోలేని కష్టాలు, సవాళ్లు, ఆశలతో మిగులుతున్న అనుభవాలు ఇవన్నీ మనలోనే నిజమైన శక్తిని వెలికితీస్తాయి. సమాప్తం అనేది చివరి గమ్యం కాదు, కొత్త ఆశలు, కొత్త అనుభవాలు, కొత్త విజయాల ప్రారంభం. ఈ పుస్తకం చివరి అక్షరం వరకు నాతో ప్రయాణించిన ప్రతి పాఠకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అనుభూతులే ఈ రచనకి నిజమైన ప్రాణం. నా అనుభవాలు మీ మనసుకు తాకితే అదే నా గొప్ప విజయం. ఎంత అవేర్నెస్ తెస్తున్నదోనండి ఈ పుస్తకము. సో ఇక్కడ మనకి కొంతమంది ఆత్మీయ పలుకులు పలికిన వారివి తెలుసుకుందామా మరి. నీవు నా కూతురువి కాదు, మద్దాల ముద్దుల మణిపూసపు నీ పోరాటం నాకు గర్వకారణం. జీవితాన్ని ప్రేమతో చూసిన కన్నులకు ధైర్యమే ఆశ్వాసం, సాధనమే పరమ ఔషధం.
నీ సాధన, నీ మార్గం అనేక మందికి మార్గదర్శకం కావాలి. నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను. మాతృ ప్రేమతో మీ అమ్మ మణిరాజుల మద్దాల. రమణి ఒక మల్టీ డైమెన్షనల్ మాస్టర్. ఆమె జీవితంలో ఆమె చేసిన సాధనలో ఫలితంగా ఆమె పొందిన జ్ఞానాన్ని ఆమె ఈ ప్రపంచానికి అందించాలనుకుంటున్నారు. అందులో ప్రయత్నంగా తాను ఈ పుస్తకాన్ని రచించటం జరిగింది. ఈ పుస్తకం నిజంగా చాలా జ్ఞానవంతంగా ఉంది. ఇందులో మంచి మంచి పాయింట్లు స్వీకరించి ఆమె తన జీవితంలో అనుభూతి చెందిన ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఇలాగే సాధన చేసి జ్ఞానాన్ని ప్రాప్తించుకొని అనుభూతి చెంది దాన్ని తిరిగి ప్రపంచానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటున్నారు హరికృష్ణ గారు నక్షత్రమిత్రులు. దాదాపు 5 సంవత్సరాల క్రితం స్పిరిచువల్ టాబ్లెట్స్ వైజాగ్ టీం ద్వారా నాకు రమణి పరిచయం. వృత్తి బ్యూటీషియన్, ప్రవృత్తి ఆధ్యాత్మిక సన్మార్గం. అతివల అందాన్ని మెరుగుపట్టడమే కాదు, వారి అంతరంగంలోని ఆత్మ సౌందర్యాన్ని కూడా కాంతివంతం చేయటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అన్నమయ్య కీర్తనలు ఆలపించినప్పుడు సాక్షాత్తు ఆది పరాశక్తి వచ్చి కూర్చొని పాడుతున్న అనుభూతి చెందుతారు జనులు. అందుకు సాక్ష్యం నేను కూడా అదే అనుభూతి చెందటమే అందుకు నిదర్శనం. కల్మషం ఎరగని కలువ ఆమె. కారణం మద్దాల మడుగులో జనించి వికసించి విరబూయడమే అందుకు కారణం. మొదట్లో ఆధ్యాత్మిక మార్గంలో ఆమె అత్యుత్సాహాన్ని చూసి వ్యక్తిగత గుర్తింపు కోసం పరిగెడుతుందేమో అని అంచనా వేసిన నేను అది తప్పు అని తెలుసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. సాధారణంగా కమర్షియల్గా పేరు ప్రఖ్యాతలు, సంపాదనలో నక్షత్రాలను స్పృశించిన ఎవరైనా ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక సుఖాల్లో తేలియాడుతూ ఉంటారు. అందుకు ఆమె పూర్తి విరుద్ధం. తనతో పాటు తన వారసులను కూడా సన్మార్గంలో నడిపించే నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఎడమ చేతికి కూడా తెలియకుండా కుడి చేతితో చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆమె చేసిన ధన సహాయం వెలకట్టలేనిది. ఇలా చెప్పుకుంటూ రాసుకుంటూ పోతే అనంతరం తన ఈ జీవితంలోని ఈ అనుకోని మలుపు గుండా తన ప్రయాణం సాగుతున్నది. ఈ మార్గం నేరుగా ఉన్నత శిఖరాగ్రంలో తాకుతుందని నా అంచనా. మనందరం తోడుగా ప్రయాణిద్దాం తనతో అంటున్నారు విజయరామరెడ్డి గారు, దుబాయ్. నీవు నా చెల్లెలు కావటం నా జీవితంలో గొప్ప వరం. నీ బలం, నీ చిరునవ్వే నా గర్వకారణం. ప్రతి మలుపులోనూ నీ చిరునవ్వే వెలుగుతో నడిపించాలి. నీవు ఉన్నావంటే జీవితం సార్థకం అనిపిస్తుంది. అన్నయ్య మద్దాల సత్యనారాయణ, అధ్యక్షుడు అప్పాస్మా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. సాధనతో పనులు సమకూరు ధరలోన మెడికేషన్ విత్ మెడిటేషన్, ఇవన్నీ రమణికి సాధ్యం. డియర్ సిస్టర్ రమణి, మద్దాల వారి కొమ్మకు పూసిన ఒక అందాల బొమ్మ. రమణి ప్రేమతో, చిరునవ్వుతో పుట్టినింట మెట్టినింట ఎంతో ఆప్యాయత సంపాదించింది. తన యొక్క వృత్తి నైపుణ్యంతో సమాజంలో మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది. 2 సంవత్సరాల క్రితం రమణి జీవితం తీవ్ర మలుపు తిరిగింది. క్యాన్సర్ నిర్ధారణ ఆమె ప్రపంచాన్ని కుదిపేసింది. మా కుటుంబాన్ని మరియు ప్రియమైన వారిని బాధలో, ఆశ్చర్యంలో పడేసింది. కానీ రమణి మాత్రం గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. రమణి ఒక నైపుణ్యం కలిగిన బ్యూటీషియన్, మెడిటేటర్, వెజిటేరియన్ మరియు వేగన్ అని అందరికీ తెలుసు. కానీ అచంచలమైన ఆత్మవిశ్వాసం, సంకల్పం, మనోధైర్యం మొండుగా దండిగా ఉన్నాయని రమణికి మాత్రమే తెలుసు. అందుకే ఆమె యొక్క క్యాన్సర్ జర్నీ అనగా ఆసుపత్రి సందర్శనాలు, కీమోథెరపీలు మరియు నిద్రలేని రాత్రులు చాలా ధైర్యంగా అధిగమించగలిగింది. రమణి ఈ యొక్క పరిస్థితి చూసి కంటనీరు పెట్టుకునేవారు. కానీ రమణి మాత్రం ఒక్క చుక్క కూడా కన్నీరు కార్చలేదు. తన కంటిని కూడా రక్తంగా, శక్తియుక్తంగా మార్చటం ఇది చాలా తక్కువ మందికి సాధ్యం. అందులో మన రమణి ఒకటి అనేది మన అందరికీ గర్వకారణం. రమణి లోపల నుండి బలాన్ని పొందింది.
ప్రతిరోజు ఆమె మౌనంగా, బలంగా, ధైర్యంగా, మరింత స్థితిస్థాపనగా మారింది. పరీక్షల్లో నెగ్గాలనేదే తన అంతిమ లక్ష్యం. అలాగే విజయం సాధించింది. ఆమె క్యాన్సర్ ప్రయాణం ఒక పరివర్తనాత్మక అనుభవం. జీవితం, ప్రేమ మరియు జీవించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఆమెకు విలువైన పాఠాలు నేర్పింది. ఆ మలుపు ఆమె జీవితానికి మరో మలుపు. రమణి తన మరో మలుపు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా రమణి తన కథను ప్రపంచంతో పంచుకుంటుంది. కష్టాల్లోనూ ధైర్యంతో ఇతరులను ప్రేరేపించాలనేది ఆమె సందేశం. జీవితంలో మనం ఏది ఎదుర్కొన్నా మనం ఎలా స్పందిస్తామో, ఎలా సంకల్పిస్తామో అలాగే జరుగుతుంది. అదే జరిగింది రమణి విషయంలో. కృషితో నాస్తి దుర్భిక్షం, మనస వాచ కర్మణ. మెడిటేషన్ చేస్తూ చేస్తూ తన శరీరంలో జరిగే పరిణామాలు అనుభవిస్తూ, తన ఇన్నర్ బాడీని పూర్తిగా అర్థం చేసుకుంటూ, క్యాన్సర్ని పూర్తిగా జీర్ణించుకుని, ధ్యానంలో అంతర్ప్రయాణం చేస్తూ మౌనంగా తనకు తానే హీల్ చేసుకుంది. దట్ ఈజ్ మై రమణి. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ హైలీ స్పిరిచువల్ పర్సన్స్. జీవిత సవాళ్లను ఎదుర్కొంటున్న వారందరికీ రమణి జీవన ప్రయాణం ఆశాకిరణంగా, ఆదర్శవంతంగా ఉంటుంది. రమణి నా సొంత సహోదరి కావటం నాకెంతో గర్వకారణం అంటున్నారు భారతి ఆర్ వోరా, MA ML Advocate, High Court of Madras, translator. Ramani Meena is the embodiment of strength, grace, and resilience. We also admire her for the incredible woman she is, a beautiful, loving mother, wife, and family member, a melodious singer, a dedicated beautician, and an indeed spiritual mother of meditation, who spreads warmth wherever she goes. But that truly sets her apart is her spirit. 2 years ago, when life threw her the greatest challenge, she faced it with courage and determination that left all of us in a wave. Even in her darkest moments, she continued to be a pillar of light, never letting her struggles die. జైనా ఆర్ వోరా. మరి రేపు కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.